అప్పట్లా ఫ్లెక్సీలు లేని జమానాల వాల్ రైటింగ్లు వాల్ పోస్టర్లదే హవా ఉంటుండే. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని ఇప్పుడు ఎట్లయితే జాగాలు కబ్జా కాకుండా బోర్డులు పెడుతున్నారో అప్పట్లో వాల్ రైటింగ్ల కోసం గోడల మీద జాగను రిజర్వ్ చేసుకునేటోళ్ళు పార్టీలోళ్ళు. ఆ గోడల మీద రాసే హక్కుల కోసం జరిగే పోరాటాలు ఫైటింగులు అయితే చిన్నగుండకపోవు. మున్సిపల్ నల్ల నీళ్ల కోసం ఆడోళ్ళ పంచాయతీలు లెక్కనే అయ్యేటి. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ తగ్గాఫా నడుస్తుంటే వీళ్ళు రాసింది వాళ్ళు మలిపేస్తే వాళ్ళ రాతలు వీళ్ళు మలిపేసేటోళ్ళు. ఇప్పుడు మళ్ళా ఇన్నేళ్లకు అందరు మర్చిపోయిన ఆ వాల్ రైటింగ్ పంచాది కానొచ్చిందో వల్ల గా భూపాల్పల్లి జిల్లాలా రాసిన వాళ్ళదే ఇప్పుడు ఇది మళ్ళీ మలిపించినాయి నువ్వు మలిపేసినవా లేదా, మళ్ళీ ఎట్లుందో అట్లా రాస్తావా లేదా అని వార్నింగ్ ఇస్తున్న ఈ సార్ ఎవరో గుర్తుపట్టిరా? భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సారీనే. అయితే ఈ నెల 27 తారీఖు నాడు వరంగల్ ఎల్కతుర్తిలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సభ పెట్టుకున్నారు కదా. ఇక దానికి రావాలని వాల్ రైటింగ్లు రాపిస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ఇక మరి పబ్లిసిటీలు ప్రచారాలు ఏమన్నా ఉంటే గింటే అధికార పార్టీ వాళ్ళే ఉండాలి కానీ మనల్ని కాదని వీళ్ళ వాల్ రైటింగ్ లేంది అని ఆయన రాసిపెట్టిన వాల్ రైటింగ్ మీద సున్నం వేపించి ఉచిత బస్సు పథకాలు ఉచిత కరెంటు పథకాలు అనుకుంటా అధికార పార్టీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సార్ వాళ్ళు రాపిస్తున్నారట. అగో అట్లెట్లా రాపిస్తారు మీరు? మేము ముందుగాల రాసుకున్న గోడ లేకపోతున్నాయా మీ కంటికి అని గరమైండు మాజీ ఎమ్మెల్యే. ఇటు ఒక్కతానే కాదు భూపాలపల్లి అంతటా మాజీ ఎమ్మెల్యే గండ్రా వర్సెస్ ఎమ్మెల్యే గండ్రా అన్నట్టు లడాయి నడుస్తుందట వాల్ రైటింగ్ల కాడ. అసలు ఆ పెయింటర్ చేతులకెళ్ళి బ్రష్ గుంజుకొని పెయింట్ డబ్బా పట్టుకొని మలిపేసినవన్నీ మళ్ళీ రాద్దామని అనుకుండు కానీ వేస్తానని ఒప్పుకుండట, అందుకే ఊకున్నాడు. కానీ మొత్తానికైతే అంతరించిపోయింది అనుకున్న అరుదైన వాల్ రైటింగ్ హక్కుల ఫైటింగ్లు మళ్ళా పునరుజ్జీవింపజేస్తున్నారు కొందరు లీడర్లకి ఇట్లా.